జనం టీవీ దుమ్ములపై ముచ్చట్ల ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుండు రోజు రోజు అంతా తయారున్నట్టు కదా మరిగా ఇవాళ సూత ముచ్చట్లలో పోతే ఈ మన కాంగ్రెస్ పార్టీల లొల్లి అయితే జన తారాస్థాయికి వచ్చినట్టే కనబడుతుంది. గదేనుల్లా మంత్రుల లొల్లి నాకు వస్తుందా అంటే నాకు వస్తుందా అని ఏమన్నా ఉన్నదెంత అంత కొడితే 6గురికి కానీ ఇక్కడ పోటీలో పడేది ఏం తక్కువ 41 మంది పోటీలో పడుతున్నారు. మరి ఇంతకీ ఎవరికి వస్తుంది ఈ మంత్రి పదవి, మరి ఎటు పోతుంది, మరి మంత్రి పదవి వచ్చిన వాళ్ళు ఏం చేస్తుర్రు ఒక్కసారి అరుచుకుందాం. మరి మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి మొదలైనట్టే ఉంది. మంత్రి పదవి కోసం నాకు రాకుండా జానారెడ్డి అడ్డుకున్నాడు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దుమారమే లేపినాయి కదా. ఇక అది చల్లారక ముందే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నట్టే కనబడుతుంది. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రావాలని జానారెడ్డి కాక ఢిల్లీ దాకా లొల్లి గట్టిగానే చేస్తున్నాడు. నాకు మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానని మల్లారెడ్డి రంగారెడ్డి సారు గల్లీలలో లొల్లి చేస్తున్నట. ఇది మంత్రి పదవి రానుల లొల్లి. ఇక మంత్రి పదవి వచ్చిన లొల్లి సంగతి హెలికాప్టర్ లేకుండా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి, వెంకటరెడ్డి బయట అడుగు కూడా పెట్టట్లేదట. మంత్రి దామోదర్ రాజ నరసింహ అయితే దుమారం లేపే వ్యాఖ్యలు అయితే చేసిండు. శంషాబాద్ ఓ హోటల్లో ఇవాళ మీటింగ్ పెట్టి గట్టిగానే అరుచుకున్నట్టుంది మంత్రుల ముచ్చట. ఇక రేపటి నుంచి చూడాలా మరి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు నిన్న కాదు ఏం తక్కువ 15 నెలల పొద్దు 16 నెలల పొద్దు అయింది గెలిచి. మరి ఎట్లుండాలి పతారా అంటే ఎక్కడిది దుమ్ము లేపినట్టే ఉండాలి మరి పతారా. కానీ ఇవాళ మరి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే ఊర్లల్లో ప్రజాపాలన ఉన్నట్టు మరి పట్నంలో ఉందా, అసలు ఊర్లోనే సర్పంచ్ ఎలక్షన్లు లేకపో. ఇక పట్నంలో సంగతి ఏంది, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని అందరికీ తెలిసిన విషయమేనా. పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ తర్వాత 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో 1 సీటు కూడా గెలవలేదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1 ఎంపీ సీటు కూడా గెలవలేదా. అంటే కాంగ్రెస్కు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిహెచ్ఎంసీ ప్రజల మనసులను మాత్రం కాంగ్రెస్ గెలవలేకపోయిందని తెలియకనే తెలిసినట్టుంది. ఇప్పటికిప్పుడు పట్నంలో ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ కథ కష్టమేనని అందరూ అనుకోవాటిరి. అవును, మళ్ళా హైడ్రాతోటి అంత ఆగం చేసి పెద్దోళ్ళను వదిలి పేదల గుడిసెల మీద జేసీబీలో పెడుతుంది. హైడ్రాతోటి చెరువులను కుంటలను పర్యావరణాన్ని కాపాడతారు అనుకుంటే గరీబోళ్ళు ఇల్లు గులగొట్టిరి అని పట్నం ప్రజానీకం అంతా జరంతా గుస మీదనే ఉన్నట్టు కనబడుతుంది. ఒక దిక్కు హెచ్సీలో పోరగాళ్ళ లొల్లి, పోర్ట్ సిటీ, ఐసిటీ, ఫార్మసిటీ అంటే సమీక్షలు. పట్నంలో జిహెచ్ఎంసీ అధికారులు దోమలను కుక్కలను పట్టించుకునే నాదుడే లేదని జనాలంతా లొల్లి పెట్టబట్టే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కష్టమే అని రాజకీయ విశ్లేషణలకైతే చెప్పకనే చెప్తున్నారు అనుకోరాదు. ఆయన సోషల్ మీడియాలో కొందరు ముఖ్యమైన ప్రముఖులు అంటే ఊకూకనే వైరల్ అవుతుంటారు అనుకోరాదు. అట్లా ఈ తాత అయితే మరి మా మనవాడు ఉన్నాడు కదా, ఎక్కడిది ఆయన పేరు చెప్తేనే జొర్రున గురుకులాడుతుంటారు చాలా మంది. గదేనుల్లా నాస్తికత్వం అని అంటుంటాడు కదా బైరీ నరేష్. ఇగో బైరీ నరేష్ సారు ఇక నిన్న ఒక మాట అన్నాడు. మరి ఇక ఆ ముచ్చట ఏంది, ఏం కథ, మరి ఎట్లా అన్నాడు ఆ మాట, మరి ఎందుకు మర్చిపోయాడు ఒక్కసారి చూసేద్దాం. పారి ఈరోజు గౌరవ కేసీఆర్ గారు మంత్రివర్గము స్పందించి ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు సందర్శనార్థం సోషల్ మీడియాలో చురుకుగా పనిచేసే బైరీ నరేష్ ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి నాలుక గరుచుకోండు. ఇగో అంబేద్కర్ జయంతి ఉత్సవ ప్రోగ్రాంలో అరే పిహెచ్డీ మీద పిహెచ్డీలు చేసిన గట్టట మర్చిపోతావు నరేష్ అన్న. ఊకుగా నాస్తిక జపం చేసి 24 గంటల జనాలల్లో చురుకుగా పనిచేసే ఆఖరికి సీఎంల పేరు మర్చిపోతున్నట్టుగా మనవడా. మరి కేసీఆర్ సార్కి ఇట్లా ఏమన్నా మధ్యలో అట్లనే ఇంకా యాదికొస్తున్నాయి ఇట్లా. ఓ పిల్లగా రేవంత్ సార్ సీఎం అయి శానొద్దులు అవుతుంది. ఇకనన్నా మళ్ళీ మాట్లాడేటప్పుడు రేవంత్ సీఎం సార్ అని మర్చిపోకుండా మాట్లాడు, లేకపోతే ఆయనతో అల్లు అర్జున్కి ఏమైందో తెలుసుగా. ఇక జరంత పైలం ఊకుకి 24 గంటలు జనాలల్లో సోషల్ మీడియాలో తిరుగుతుంటావు. జపాన్ పర్యటనకు వెళ్లనున్న మన సీఎం రేవంత్ రెడ్డి 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి సీఎంతో పాటు జపాన్ వెళ్లనున్న మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఒసాకా మరియు టోక్యోలో పారిశ్రామికవేత్తలతో సమావేశం.
కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్రుడి మీద దేశాలు తిరుగుతుండని పొద్దుపోయేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా నరేంద్ర మోడీ బాటలోనే నడుస్తున్నట్టు అందరూ అనుకోవట్టిది. ఇంతకు జపాన్ పోయే ముచ్చట ఏందంటే మన తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు దీనికే పోతుండట. మరి దావోస్కు పోయి ఎన్ని లక్షల కోట్లు తెచ్చిరు సారు, అవన్నీ ఏడబెట్టిండ్రు, ఎక్కడ పోయినాయి? ఇప్పుడు కూడా గట్టనే తెచ్చి పెడతారా అని జనాలంతా గుజగుజ పెట్టుకోవట్రి. ఇది నేనంటున్న ముచ్చట కాదు.